నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, ఏంటి సార్ అంటే ట్రంప్ తోని భారతదేశం కత్తి మీద సాములాగా ఇంత సావాసం అనేది అర్థమవుతుంది. సో మళ్ళా ఇప్పుడు ఇది ఇంకా కోలుకోలేని దెబ్బలాగా అనిపిస్తుంది. 400% ట్యాక్స్ అని అంటున్నారు. సో ఎంతవరకు వాస్తవము? ఒకవేళ అదే జరిగితే అసలు ఇండియా ఎట్లాంటి ఇవి ఫేస్ చేయాల్సి వస్తుంది? మామూలుగా ట్రంప్ గురించి ఒక సామెత లాంటి చెప్తారు. అదేంటంటే ట్రంప్ కి శత్రువుగా మారితే చాలా డేంజర్ అవుతుంది, ట్రంప్ ఫ్రెండ్ గా మారితే ఇంకా డేంజర్ అని. సో అంటే ఎలాగా ఉన్నా డేంజర్ అని. అలాగా మోడీ ఒకప్పుడు ఫ్రెండ్ గా ఉన్నాడు, ఇవాళేమో మోడీని ట్రంప్ ఎనిమిగా చూస్తున్నాడు. ఆల్రెడీ ఎగతాళి చేయడం ఇవన్నీ జరిగింది. ఇప్పటి వరకు మనకి ట్యాక్స్ 50% ట్యాక్స్, టారిఫ్ అంటారు, ట్యాక్స్ కాదు టారిఫ్ వేశారు. అంటే మన ఇంపోర్ట్స్ ఇండియాలో మొత్తం ప్రపంచానికి మనం ఇంపోర్ట్స్ చేసే దాంట్లో 18% అమెరికాకి ఇంపోర్ట్ చేస్తున్నాం. సో అమెరికాకి ఇండియాకి మధ్య $90 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ ఉంది, అంటే బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దాదాపు 45 కోట్ల ప్రాంతంలో గూడ్స్ ఎక్స్పోర్ట్ ఉంది మనకి. ఇప్పుడు అవన్నీ కూడా ప్రీమియర్ మార్కెట్ కాబట్టి దాని మీద ఆధారపడిన అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మన మీద ఒక 25% రెసిప్రాకల్ తారీఫ్, ఇంకొక 25% పనిష్మెంట్ తారీఫ్. అంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం, రష్యా మీద అమెరికా గాని యూరోప్ సమాజం నాటో దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యాతో ఎవరు కూడా వాణిజ్యం గాని ఏమి చేయకూడదని ఆంక్షలు విధించాయి. కానీ ఇండియాకు ఉంటుంది, ఇండియానే కాదు చైనాకు ఉంటుంది, బ్రెజిల్కు ఉంటుంది, ఇలా కొన్ని దేశాలకు ఉంటున్నాయి. ఇది ఇప్పుడు ట్రంప్ కి నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదంటే ఇతను మొత్తం యుక్రెయిన్ మీద దాడి గత 3.5 సంవత్సరం నుంచి యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ యుద్ధానికి ఫైనాన్సింగ్ ఈ ఆయిల్ అమ్మకం ద్వారానే వస్తుంది. సో ఆయిల్ కొనడం కానీ ఆపేస్తే వీళ్ళు రష్యా దగ్గర డబ్బులు ఆగిపోతుంది, యుద్ధం కూడా అప్పుడు మనం కంట్రోల్లోకి వస్తాడు అనేది ట్రంప్ కున్న అంచనా. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక అదేదంటారు, ఉండుండి మంగళం మీద పిడుగు పడిందని అట్లేదంటారు కదా, అలాగా ఒక పిడుగు లాంటి ఒక వార్త ఇండియాకి. ఆల్రెడీ ఇండియాకి రకరకాల ఇబ్బందులు ట్రంప్ వచ్చిన తర్వాత అయింది. ఒకటి 50% టారిఫ్స్, తర్వాత H1B వీసా, తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, మన స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటూ ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోవడం, గ్రీన్ కార్డుకి ఆంక్షలు పెట్టడం, ఇలాగా రకరకాలుగా ఇండియాని ట్రంప్ ఇబ్బంది పెడుతున్నాడు. మరోవైపు ట్రంప్ ప్రెజర్ చేసి అమెరికా నుంచి ఎక్కువగా ఆయిల్ కావచ్చు మిగతా ఉత్పత్తులు కొనేట్టుగా చేసుకోవడం, అమెరికన్ గూడ్స్ మీద ఇండియాకు వస్తున్న గూడ్స్ మీద టారిఫ్స్ ని తగ్గించడానికి ట్రంప్ ఒత్తిడి చేయడం, అమెరికా కొన్ని తగ్గించాడు కూడా మోడీ ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక పిడుగు లాంటి వార్త ఏంటంటే ఇండియా మీద, అంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల మీద 400%, 50%కే మన ఎకనామీ బాగా దెబ్బతినింది. ఇప్పుడు 400% వరకు పెంచే పరిస్థితి ఏర్పడింది. ఎలాగంటే ఇప్పుడు అక్కడ బైపార్టిజాన్ శాంక్షన్స్ బిల్ అని ఒక కొత్త బిల్లు కాంగ్రెస్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సెనేటర్ లిండ్సే గ్రాహం దీన్ని, రిపబ్లికన్ సెనేటర్, అతను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఈ బిల్లు కాంగ్రెస్ లో 2 సభలు ఉంటాయి, ఎగువ సభ దిగువ సభ, రెండిట్లో కూడా రిపబ్లికన్స్ మెజారిటీ ఉంది కాబట్టి పాస్ అయిపోతుంది. సో ఒక 2-3 వారాల్లో ఈ బిల్లు పాస్ అయిపోతుంది. ఈ బిల్లు వల్ల ఏమంటే ట్రంప్ కి అపరిమితమైన అధికారం వస్తుంది. ట్రంప్ అనుకుంటే 100% వేయచ్చు, 400% కూడా టారిఫ్ వేయచ్చు. రష్యా నుంచి ఎవరు పెట్రోల్ గానీ లేకపోతే యురేనియం గానీ, పెట్రోలియం ప్రోడక్ట్స్, యురేనియం, ఈ 2 ఎవరన్నా కొంటుంటే ఆ దేశాల మీద ట్రంప్ 400% వరకు టారిఫ్స్ విధించే, హైయెస్ట్ అప్ టు 400% వరకు వేసే అధికారాన్ని బిల్లు ట్రంప్ కి ఇస్తుంది. ఆల్రెడీ ట్రంప్ ఎలా బిహేవ్ చేస్తున్నాడో మనం చూసాం. ఇప్పుడు ఈ అపరిమిత అధికారంగానే వస్తే ట్రంప్ కి ఖచ్చితంగా ఇండియా మీద, చైనా మీద, బ్రెజిల్, ఈ మూడింటిని ఆల్రెడీ ట్రంప్ టార్గెట్ చేశాడు. ఈ 3 దేశాల మీద 400% వేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది వేస్తే ఏమవుతుందంటే ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారంటే 1% టారిఫ్ వేస్తే $1 బిలియన్ లాస్ వస్తుంది ఇండియాకి. సో 50% వేస్తే $50 బిలియన్ లాస్. ఇది 400 బిలియన్, ఇది వేస్తే 400 బిలియన్ల వరకు లాస్ వచ్చే అవకాశం ఉంది ఇండియాకి. ఈ లాస్ వల్ల ఏం జరుగుతుందంటే 1 బిలియన్ లాస్ వస్తే 1 లక్ష ఉద్యోగాలు పోతాయి అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అంటే మనకు ఇప్పుడు 50 బిలియన్ లాస్ వస్తే 50 లక్షల ఉద్యోగాలు పోతాయి.
సరే 50 పోకపోయినా ఇంకేదన్నా సర్దుబాట్లు అవి జరిగినా కనీసం 20 నుంచి 30 లక్షల ఉద్యోగాలు ఒక పర్సెంట్ ట్యాక్స్ కి టారిఫ్స్ కి పోయే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ఇండియాలో 1% అన్నాను, 1% కాదు 50% కి దాదాపు 20 నుంచి 30 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ దెబ్బ తగులుతుంది. ఇంకా అది 400 చేస్తే ఇంక ఊహించలేం. సో అందుకని ఇటు ఉద్యోగాలు పోతాయి, తర్వాత కొన్ని రకాల బిజినెస్ అంటే ముఖ్యంగా జెమ్స్ అండ్ మనం అమెరికాకి ఎక్కువ ఎగుమతి చేస్తుండేది వచ్చి జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, లెదర్ గూడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, తర్వాత అక్వా, ఫార్మా ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. వీటిల్లో పనిచేసే ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ, గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది, 100 మంది పనిచేస్తుంటారు. ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తులు కొనేవాళ్ళు లేదనుకో, అమెరికాకు పంపించడం ఆగిపోయింది. అప్పుడు ఏం చేస్తారు, ఉత్పత్తి ఆగిపోతుంది, 100 మంది రోడ్డును పడే పరిస్థితి ఉంది. ఇలాగా ఈ ఇండస్ట్రీలు అన్ని పోతాయి. ఇంకా ఫ్యూచర్ లో ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎంఎస్ఎంఈ అంటే మిడ్ అండ్ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా చాలా వరకు మూతపడే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ మొత్తం ఎకనామీ మీద పడుతుంది, ఇండియన్ ఎకనామీ మీద పడుతుంది. దీని ఎఫెక్ట్ ఆల్రెడీ నిన్న స్టాక్ మార్కెట్ మీద పడి 7,69,000 కోట్లు నిన్న నష్టం వచ్చింది స్టాక్ మార్కెట్ లో. దాదాపు 1% పడిపోయింది అనమాట. సో ఇది అతిపెద్ద ఈ మధ్యకాలంలో ఎంత ఒకేసారి స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో పడిపోవడం గత 4 రోజుల నుంచి పడిపోతూనే వస్తుంది. నిన్న పెద్ద ఎత్తున దాదాపు ఇందాక చెప్పినట్టుగా 7,69,000 కోట్లు నిన్న స్టాక్ మార్కెట్ నష్టం వచ్చింది. సో దీనివల్ల ఇప్పుడు దీనికి రెమెడీగా ఏం చెప్తున్నారంటే 6 రోజులు వర్క్ పెట్టాలి, 5 days నడుస్తుంది కదా ఇప్పుడు, 6 days పెట్టాలి. జీడిపి 1.5 to 2% పెంచుకోవాలంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి భారతీయులు. ఎందుకంటే ఒకప్పుడు జపాన్ లో, సౌత్ కొరియాలో, తైవాన్ లో, మలేసియాలో ఇట్లాగే హార్డ్ వర్క్ చేయడం వల్లనే వాళ్ళు డెవలప్ అయ్యారు. సో మనం హార్డ్ వర్క్ చేసి మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని పెంచుకోవాలి. ఆ తర్వాత మనం అంటే ఈ టారిఫ్స్ మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటూనే అమెరికాను ధిక్కరిస్తే ఇండియా ఏమేం చేయాలంటే, ఒకటి మన ఎగుమతుల్ని వేరే దేశాలకి ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకొని, ఆల్రెడీ కొన్ని చేసుకున్నాం, యూకేతోనూ కొన్ని చేసుకున్నాము, వాళ్ళకి మనం డైవర్ట్ చేయాలని, వీళ్ళకి తగ్గించేస్తే అమెరికాకి తగ్గిపోతుంది కాబట్టి డైవర్ట్ చేయాలి, కొంత డొమెస్టిక్ కన్జంప్షన్ కి ఇది చేయాలని. కానీ ఎకనామిస్టులు చెప్తున్నది ఏమంటే అది అంత ఈజీ కాదు, త్వరగా కూడా అవ్వదు. ఎందుకంటే మనం అమెరికాతో సెట్ అయిపోయింది ఆల్రెడీ, ప్రీమియర్ ప్రొడక్ట్స్, ప్రీమియర్ గూడ్స్ వెళ్తున్నాయి అక్కడికి. సో దాని నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు సడన్ గా నువ్వు ఆపి సడన్ గా ఇవన్నీ చేయడానికి ఒక రోజులో అవ్వదు. రెండోది ఆ దేశాలు ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్ కొనాలి, ఇవన్నీ ఉంటాయి అనేది అంత ఈజీ కాదని చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే రష్యాతో ఆపేయడమే మంచిది, ఎందుకంటే రష్యా నుంచి మనకి ఏం జరుగుతుంది, మనం రష్యా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2024లో 52 బిలియన్ల వర్తున్న ఆయిల్ కొన్నాం. ఇండియాకి ఏంటంటే ఇండియా మొత్తం అవసరాలకి, ఆయిల్ అవసరాలకి, పెట్రోలియం ప్రొడక్ట్స్ అవసరాలకి ఓన్లీ 85% మాత్రమే ఇండియాలో ఉత్పత్తి అవుతుంది. 15% మాత్రం అవుతుంది, 85% ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఈ 85% లో ఇంపోర్ట్ అనేది మనకి సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి, అమెరికా నుంచి ఇట్లా చేసుకుంటున్నాం. ఇరాన్ నుంచి చేసుకుంటే ఇరాన్ మీద ఆంక్షలు పెట్టి గట్టిగా ఒత్తిడి చేస్తే మోడీ ప్రభుత్వం ఇరాన్ నుంచి ఆయిల్ తెచ్చుకోవడం ఆపేసాం. అయితే రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు రష్యా నుంచి 2024లో 52 బిలియన్ల విలువైన ఆయిల్ మనకు వచ్చింది. ఇందులో మనకు మిగిలిందంట, అంటే బయటకి రష్యాకి తేడా ఎంతంటే దాదాపు 8 నుంచి 10 బిలియన్ డాలర్లు మనం ఆదా చేయగలిగాం. ఇప్పుడు కానీ వేరే దేశాల్లో కొనాలంటే మనకి ఇప్పుడు 52 బిలియన్లు అయింది కదా 2024లో, ఇది 60 బిలియన్లు లేకపోతే 65 బిలియన్ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. మన ఆయిల్ రేట్లు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్ గా అదంతా ప్రజల మీద భారం పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది, ఫుడ్ గ్రెయిన్స్ కాస్ట్ పెరిగిపోతుంది, ఓవరాల్ గా ప్రజల మీద భారం అనేది పడుతుంది. సో ఇప్పుడు మిగులుతుంది కాబట్టి 8 to 10 బిలియన్ మిగులుతుంది కాబట్టి దాన్ని
కొంతవరకు వెల్ఫేర్ స్కీములకి దానికి వాడుతున్నారు. సో ఇప్పుడు అదంతా ఎందుకంటే ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు, తర్వాత అవును. జిఎస్టీ తగ్గించారు, ఇవన్నీ చేయగలిగారంటే మనకి రష్యా నుంచి ఆయిల్ కొనడం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు రష్యా నుంచి ఆపేసామనుకో ఇది ఒక ప్రాబ్లం. రెండవది రష్యా మొన్ననే పుతిన్ వచ్చినప్పుడు రష్యాకి ఇండియాకి మధ్య ఇప్పటి వరకు $60 బిలియన్ బైలేటరల్ ట్రేడ్ జరుగుతుంది. ఇది 100కి వెళ్ళాలనేది మనం గోల్ గా పెట్టుకున్నాం 2030కి. సో ఇక్కడే మొత్తం ట్రేడ్ లో 52 బిలియన్లు ఓన్లీ ఆయిల్ మీద పెడుతున్నాం, మిగతా 48 బిలియన్లు మాత్రం పెట్టాలనేది అక్కడ ఉంది. ఇప్పుడైతే ఇంకా 7-8 బిలియన్లు కూడా లేదు వేరే వ్యాపారాలు అమెరికాకి, ఇండియాకి, రష్యాకి. సో ఇప్పుడు ఏమవుతుంది, రష్యా మనకి నమ్మకమైన మిత్రుడు. ఎప్పుడో సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి నెహ్రూ దగ్గర నుంచి మళ్ళీ ఇందిరాగాంధీ ఎప్పుడు కూడా మనకి రష్యా, అంతకుముందు సోవియట్ యూనియన్ ఒక స్టేబుల్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. అమెరికా ఎప్పుడు కూడా స్టేబుల్ ఫ్రెండ్ కాదు. అమెరికాకు మొదటి నుంచి కూడా, ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు వచ్చి అంటున్నాడు కానీ అమెరికాకు ముందు నుంచి కూడా అమెరికా ఫస్ట్ అనే విధానమే ఉంది. ట్రంప్ కొద్దిగా గట్టిగా అరుస్తున్నాడు తప్ప అమెరికాలో ఎప్పటి నుంచో అదే ఉంది. వాళ్ళు అందుకనే వివిధ దేశాలను తమ కంట్రోల్లో పెట్టుకొని మిలిటరీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇంటెలిజెన్స్ ఇవన్నీ పెట్టుకొని దాదాపు 80 దేశాల్లో అమెరికా మిలిటరీ బేస్లు ఉన్నాయంటేనే మనకు అర్థమవుతుంది. అంటే ప్రతి దేశాన్ని తమ కంట్రోల్లో పెట్టుకొని ఎకనామిక్ పవర్ గా డాలర్ ని మొత్తం యూనివర్సల్ మొత్తం వరల్డ్ గ్లోబల్ కరెన్సీగా చేసి అది కంట్రోల్లో పెట్టుకుంది. అంటే ఒక రకమైన మిలిటరీ పరిపాలనని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చేస్తుంది. రష్యా మనతో ముందు నుంచి కూడా మన సంబంధాలు. అలాంటిది ఇప్పుడు అమెరికాకు భయపడి మనం రష్యా తాపేస్తే ఒకటి ఎకనామిక్ గా లాస్, రెండోది ఒక మిత్రుడిని కోల్పోయే పరిస్థితి వస్తుంది అనేది చాలా మంది చెప్తున్నారు. కొంతమంది ఏమో లేదు, మనం రష్యా అర్థం చేసుకుంటది మన పరిస్థితి, సో కాబట్టి మనం అమెరికాతో పెట్టుకునే పరిస్థితుల్లో లేము. అమెరికాతో పెట్టుకుంటే ఓన్లీ లాసే కాకుండా ఇంకొక పద్ధతిలో కూడా అమెరికా మనల్ని, ఎందుకంటే ఇక్కడ పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్ చుట్టుపక్కల దేశాలతో మనకు మంచి సంబంధాలు లేవు. రేపు అమెరికా ఇక్కడంతా కూడా పొల్లలు పెట్టి వీళ్ళంతా కూడా అస్థిరపరిచేదానికి చేస్తుంది. అందుకని మోడీ ప్రభుత్వం ఏమంటే రష్యాకి నచ్చజెప్పి ఇట్లా మా మీద 400% వేస్తున్నారు కాబట్టి మీ ఆయిల్ మేము కొనలేము, ఇతర వ్యాపారాలు చేసుకున్నాము, ఎందుకంటే ఆయిల్ అండ్ యురేనియం మాత్రమే వద్దంటున్నారు కాబట్టి ఇతర దాన్ని మెల్లమెల్లగా పెంచుకుందాం, మీరు అర్థం చేసుకుని రష్యాకి నచ్చ చెప్తే మనకి కొంత బెటర్. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ ని ఇంకా రెచ్చగొడితే అది ఇబ్బంది అవుతుంది అనేది చాలా మంది చెప్తున్నారు. సో అక్కడ ఇండియన్స్ కూడా చాలా మంది సెటిల్ అయిపోయి ఉన్నారు. బట్ అక్కడ కూడా అతను పొల్ల గమ్మని ఉన్నాడు కదా, అక్కడ కూడా ఏదో ఒకటి చేస్తాడు. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఎటుపోయినా అదేదో కరవమంటే విడమంటే పాము కోపం అన్న పద్ధతిలో ఉన్నాయి. మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం దీన్ని ఎలా డీల్ చేస్తుంది అనేది చాలా పెద్ద ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.